ప్రియులారా, సమస్యల వలయంలో చిక్కి జీవితమంతా సమస్యలే, వాటికి పరిష్కారం లేదని కృంగిపోతున్నారా? అన్ని ప్రశ్నలే, సమాధానం లేదని నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతున్నారా? పరిస్థితులన్నీ ప్రతికూలమే, అపజయాలే తప్ప విజయం కనుచూపు మేరల్లో కూడా కనరాదనుకుంటున్నారా? ఒక్క మాటలో జీవితం ప్రొద్దుగింకిపోయింది, వెలుతురకు అవకాశమే లేదనే ఒక నిర్ణయానికి వచ్చేసారా? ప్రొద్దుగుంకిపోయినప్పటికీ కూడా మరలా సూర్యుడు ఉదయిస్తాడు అనే నిరీక్షణను ఎందుకు కోల్పోతున్నారు? ప్రొద్దుగుంకిన మీ జీవితాల్లో నీతి సూర్యుడు ఉదయిస్తాడు, గాఢాంధకారం తొలగిపోతుంది, కారు చీకట్లో కాంతి రేఖలు ప్రసరిస్తాయి. నీ పరిశుద్ధతను బట్టి కాదు, ఆయన అత్యున్నతమైన కృపను బట్టి ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు. నీ గత జీవితాన్ని ఆయన ప్రశ్నించారు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చుతారు. నాకు తోడుయున్న దేవుడు నీకును తోడుగా ఉండబోతున్నారు. నీ శ్రమగల ఆకూరులోయ ఆశీర్వాదపు నిధిగా ఆవిర్భవించబోతుంది. నీ కన్నీళ్లను ప్రభువు ప్రేమతో తుడుస్తారు. ఏ భయము నిన్ను భయపెట్టదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. అయితే నీవు చేయాల్సిందల్లా ఒక్కటే, నీ జీవితాన్ని ఒప్పుకొని క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని కట్టుకో. ఆ బండను ఆశ్రయించు, అది సజీవమైన బండ, నిన్ను నిత్యము జీవింపజేసే బండ. అరణ్యంలో ఇశ్రాయేలీయుల శారీరక దాహాన్ని తీర్చింది, కల్వరి శిలువలో సర్వ మానవాళి ఆత్మీయ దాహాన్ని తీర్చగలిగింది. ఆయనను ఆశ్రయించగలిగితే, ఆ బండ మీద విశ్రమించగలిగితే నీ కన్నీరు తుడవబడుతుంది, నీ దుఃఖ దినాలు సమాప్తమవుతాయి. ఆశీర్వాదానికి కర్త నీతో ఉన్నప్పుడు ఇక నీ జీవితం అంతా నిత్యమైన ఆశీర్వాదాలే. కలవరపడకు, కన్నీరు రానియకు, ప్రభువును ఆశ్రయించు, నిత్యమైన సమాధానం అనుభవించు.